ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి, రేపు నువ్వు ఊహించినంత ధనం నీ చెంత చేరబోతుంది. నమ్మకంతో నీ సాయి చెప్పేది విను బిడ్డ, తప్పకుండా ఆనందిస్తావు. ఈ రాత్రికి నీ సాయి చెప్పేది విని ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, బాబాగారి సందేశం ఏంటో విందామా? బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు ఏ డబ్బు కోసమైతే బాధపడుతున్నావో, అంటే దానికోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నావు కదా, నీ ఆదాయం మాత్రం పెరగడం లేదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో నీకు లాభం రావడం లేదు. ఆదాయం 1 రూపాయి ఉంటే ఖర్చులు 10 రూపాయలు ఉన్నాయని నా దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా. నీకు వచ్చే సంపాదనతో ఇల్లు ఎలా గడపాలో అర్థం కాక నన్ను సాయం కోరుతున్నావు కదా బిడ్డ. అలాంటి నీకు నా బిడ్డ మంచి కోసం నేను ఒక సలహా ఇస్తున్నాను. ఈ క్షణమే ఇది విను బిడ్డ. నేను చెప్పినట్లు నువ్వు చేసినట్లయితే నీ ఆదాయం రెట్టింపు అయి నీ ఖర్చులన్నీ తగ్గుతాయి. నీ బిడ్డకి ఒక మంచి అవకాశం వచ్చి ఎత్తులో ఉండాలనేదే కదా నీ ఆశ. సరే తల్లి, అలానే ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. నీ బిడ్డ భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేస్తాను. భవిష్యత్తుకు వేసే మొదటి అడుగు రేపే నీ బిడ్డ మొదలు పెడతాడు. ఇక అంతా కూడా నీ బిడ్డ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నువ్వు అనుకున్న స్థాయికి ఎదుగుతారమ్మా. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ అంతా నీ పిల్లల గురించే కదా. నేను ముందుగానే నీ పిల్లల భవిష్యత్తు నిర్ణయించేశాను. నువ్వు అనుకున్నట్టే నీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నేను బాలేకపోయినా నా జీవితం ఎలా ఉన్నా నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకున్నావు కదా. అవన్నీ నేను వింటున్నాను. నీ జీవితం, నీ పిల్లల జీవితం ఎంతో ఆనందంగా ఉండేలా చేస్తాను. ఒక్కసారిగా కాకపోయినా తల్లి, కొద్ది కొద్దిగా నేను నీకు అదృష్టాన్ని చేకూరేలా చేస్తాను. అంటే నువ్వు కోరుకున్న ధనం నీకు దగ్గరయ్యేలా చేస్తాను. దాన్ని కాలదన్నుకోవద్దు బిడ్డ. ఎందుకంటే ఏ రూపంలోనైనా సరే ఆ ధనాన్ని నీకు అందిస్తాను. కాస్త గమనిస్తూ ఉండు. నువ్వు ఎన్నో రోజుల నుంచి, నెలల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీ బిడ్డకు రాబోతుంది. ఆ అవకాశం మీ జీవితాలనే మార్చేస్తుందమ్మా. రేపే నెల ప్రారంభం కదా బిడ్డ. అలానే మీ పిల్లల భవిష్యత్తు కూడా రేపే మంచిగా ప్రారంభమవుతుంది. ముందు ముందు నీ పిల్లలు ఎన్నో పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. మీ కుటుంబానికి ఎంతో గౌరవం తెచ్చిపెడతారు. నీ పిల్లల ఎదుగుదలను చూసిన నీ ఆనందం వెలకట్టలేనిది. అది మాటల్లో వర్ణించలేమమ్మా. నేను ఎప్పుడూ నీ బిడ్డతోనే నడుస్తాను. తప్పటడుగు వేస్తే దండించి మంచిదారిలో నడిపిస్తాను. నేను ఏదైనా సాధించగలను అనే పట్టుదల నీ బిడ్డకు ఉండేలా చేస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నీ బిడ్డ నీ చేతిలో పెట్టేలా చేస్తాను. నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీ మనసులో ఉన్న సందేహాలన్నీ తీరుస్తాను. నా ఆశీస్సులు అందిస్తున్నాను బిడ్డ. ఏదైనా విజయం సాధించాలంటే ప్రయత్నం అనేది ఎంత అవసరమో, అలానే ఓర్పు, సహనం కూడా అంతే అవసరం. ఏదైనా కానీ నువ్వు మొదలుపెట్టిన వెంటనే నీకు విజయం రాదు కదా. మెల్లమెల్లగా విజయం అనేది నీ సొంతమవుతుంది. నువ్వు న్యాయంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుకున్న విజయం అతి త్వరలోనే నిన్ను చేరుతుంది. నువ్వు, నీ కుటుంబం ఆనందంగా ఉండేలా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను. సంతోషంగా ఉండు బిడ్డ. రేపు నెలలో మొదటి రోజు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది. నీకు అందాల్సింది నీకు అందుతుంది. అది ఏ రూపంలోనైనా సరే నీకు అందిస్తాను బిడ్డ. ప్రశాంతంగా ఉండు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే
నేను ఎప్పుడు పెట్టినా కానీ బాబాగారి సందేశం అయితే మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.